దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 23వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి వాక్యాన్ని మనము శుద్ధ హృదయముతో ఏకాగ్రతతో మనము ధ్యానించుకొని దేవుని మహిమపరుచుకుందాము. ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 139:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము మన హృదయాలను మన ఆలోచనలను తెలుసుకో తండ్రి అని దేవుని మనం ప్రార్థిస్తున్న ప్రార్థనను మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనము కీర్తనకారుని వలె మన హృదయాలను పరిశీలించమని మనము దేవుని బ్రతిమలాడాలి, అడగాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 6వ అధ్యాయము 5లో చెప్పబడినట్లు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయ తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఆయన హృదయములో నొచ్చుకున్నట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అంతే, దేవుడు మానవుల్ని సృష్టించాడు. దేవుని మహిమపరచటం మానేసి ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రజలను దేవుడు చూచి ఆయన నొచ్చుకున్నాడట. పరిశుద్ధ గ్రంథములో సెలవు ఇవ్వబడుతుంది. మొట్టమొదటిగా హృదయం పాపానికి పుట్టినిల్లుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందువలననే దేవుడే నా ప్రాణమని కీర్తనకారుడు దేవుణ్ణే ఆశ్రయించేవాడు. కాబట్టి దేవా, నా హృదయాన్ని నా ఆలోచనలను పరీక్షించి శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి తండ్రి అని అడుగుతున్నాడు దావీదు గారు. ఆలోచనలు కూడా హృదయ పరిస్థితిని బట్టి ఏర్పడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి. కీర్తనకారుడు 51వ సంకీర్తన 10వ వచనములో తనకి శుద్ధ హృదయం కలుగజేయమని దేవుణ్ణి కొనియాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవుడు మనకు శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాడు. మన అంతరంగాన్ని శుభ్రపరచి స్థిరమైన మనసును పుట్టించమని దేవునికి ప్రార్థనా విజ్ఞాపనలు మనం చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్వితీయుడగు దేవుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనములో ఏమని చెప్పబడిందంటే, ఆ దివ్యవాక్కు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఆజ్ఞాపించుతున్న దేవుని ఆజ్ఞకు మనము లోబడి అవి పాటించి దేవుని బిడ్డలముగా మనము గుర్తింపబడాలి. దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటానికి మనము నిత్య ప్రార్థనలతో దేవుని మహిమపరుచుకుంటూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన.
అయ్యా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, మా యొక్క హృదయాలను పరిశోధించి మా హృదయాలను మా మనసులను దేవాన్ని స్వాధీనములు ఉంచుకొని మేము ఎల్లప్పుడూ దేవ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ నిన్ను ప్రేమించే మనస్తత్వము కలిగిన వాళ్ళముగా మేము ఉండులాగన మమ్మలను ఆశీర్వదించమని నాయన ఈ మనవలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.